మరొక ఆయనను ఆరాధించే దినాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువుని బట్టి మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. సమయంలో వాక్య భాగం చదువుదాం. చదివి మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయమని హెచ్చరించుచూ ఉన్నాను. ప్రార్థించడం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు. యమలాపురం మహాపట్టణంలో నడిబొడిన ఆనుకున్న స్థానిక సంఘాన్ని బట్టి, సంఘంలో ప్రభా బాధ్యత కలిగిన వారు కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటుండగా అడుగుడైనా నన్ను కూడా ఈ స్థలానికి మీరు నడిపించినందుకు స్తోత్రాలు. మీ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటుండగా వారి యొక్క ఆశను మీరు నాయన తృప్తిపరచండి. వారికి మంచి మీ మాటలు అందించడానికి నన్ను మరుగుపరచండి. మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీ దాసులు ప్రార్థించిన అంశాలను ముద్రించండి. ఈ దినమందు ప్రభా మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదని మరి ప్రియులు దేవుని దాసులు విలియం పెట్టి గారు మరొకసారి అవకాశం నాకు ఇచ్చారు. వాస్తవంగా ఈరోజు అది దైవజనం రావాలి. అయితే మరి చాలామంది ఉన్నారండి చెప్పడానికి, కానీ ప్రేమించి అనుకునైనా నాకు అవకాశాన్ని కల్పించిన పెద్దలకు, విలియం పెట్టి గారికి, స్థానిక పెద్దలకు ప్రేమను తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు మేము తెలియజేస్తా ఉన్నాము. వాతావరణం వేడిగా ఉన్న ఈ దినం కొంచెం బాగానే ఉంది, అక్కిరానే ఉంది. కానీ అయినా దేవుని పని ఎంతో విలువైంది. దేవుని ఆరాధన చేయడానికి చాలా ప్రాముఖ్యత మనకి ఉంది. దేవుని కంటే ముఖ్యమైనది ఏది లేదని చెప్పచ్చు. సరే, వాక్యానికి వెళ్ళే ముందు ఒక వచనాన్ని చదవాలని. సామెతల గ్రంథంలో 17:6 వచనం చదువుతారా? ఇది చదివి మన వాక్యంలో చూద్దాం. సామెతలు గ్రంథంలో 17:6 ఒక మాట ఉంది. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము అనే మాట. దేవుని మహాప్రభులో మరి విలియం పేట గారు వారి కుమార్తెకు చక్కటి బిడ్డని దేవుడు ఇచ్చారని విన్నాం. ఇప్పుడున్న మాట ఏంటంటే కుమారులు లేదా కుమారులు కావచ్చు, కుమార్తెల పిల్లలు కావచ్చు. మనకు కావాల్సిన మాట అంటే వృద్ధులకు కిరీటం. దయా కిరీటం గురించి మనకు తెలుసు. 65-11లో పుట్టినరోజుకి ఎక్కువగా మనం చదువుతాం. మరి వృద్ధులకు కిరీటం ఏంటంటే మనవరాలే. ఇప్పుడు విలియం పేట గారికి ఒక కిరీటం వచ్చింది. ఏంటంటే వారి కుమార్తె. అలాగే ఇంకో ప్రియులు కూడా ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు ఇక్కడ గర్భిణీ స్థితిలో ఉంటుంది. మరి ఒకరి గురించి మనం విన్నాం. దేవుడు మరి బిడ్డకు కూడా మంచి ప్రశ్నలు అనుగ్రహించాలని కోరుదాం. ఇవి కిరీటాలుగా వారికి దేవుడు అనుగ్రహించాడని చెప్పాలి. కిరీటం ఉన్నప్పుడు గొప్ప సంతోషము, అధికారం కూడా మనకి ఉంటాం. అది గొప్పది. సరే, ఆ మంచి బహుమానాన్ని దేవుడు వారికి, వారి కుమార్తె కుటుంబంలో దేవుడు చేసిన మేలు బట్టి ఎంతో ఆనందం. దేవుడు వారికి అనుగ్రహించినందుకే దేవునికి స్తుతులు మనం చెల్లించాలి. సరే, మరి సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో చదువుకున్న భాగం తిమోతికి రాసిన ఈ మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చాలాసార్లు వినే ఉంటాం. దయచేసి ఒకవేళ విన్నా వినకపోయినా ఈ మాటలు ఎందుకు మనము మనసు పెట్టాలని ఆశపడతా ఉన్నా. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతలు చేయాలని హెచ్చరిస్తున్నాము అన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ
ఈ మాటలు ప్రస్తావనలోనికి తీసుకుని వచ్చాను. ఇందులో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి అని ఉంది. ఎందుకు చేయాలి? దానికి కారణం ఏమిటి? మనుషుల కొరకు ఎందుకు చేయాలి? రాజుల కొరకు ఎందుకు చేయాలి? అధికారుల కొరకు ఎందుకు చేయాలి అని అంటే ఒక మాట ఉంది. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అని. ఒకటే రీజన్ అంటే ప్రార్థనా అంశంలో నేను అనట్లేదు, ఇది ప్రార్థనా అంశంలో కూడా ఉన్న భాగమే. ఎక్కువగా ప్రార్థనలో మనం ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాం, కానీ ఇప్పుడు చెప్పేది ప్రార్థనా అంశం కాదు. సరే, ఇక్కడ ఏముంటుందంటే మనం నెమ్మదిగా సుఖముగా ఉండాలి అంటే అధికారుల కొరకు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని ఉంది. దానికి ఏంటి అవసరం అంటే మనం నెమ్మదిగా సుఖంగా ఉండడం కొరకే వారి కొరకు ప్రార్థన చేయాలి అన్న మాట మనం చూస్తున్నాం. ఒక అధికారి లేకపోతే రాజు, అధికారి అయినా రాజు అయినా అంటే అధికారం కలిగినటువంటి వాడిని మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. సరే, ఇలాగ వారి జీవితంలో నెమ్మది కలిగినటువంటి జీవితాలు ఎలాగ మనకి అనుగ్రహించబడతాయో దైవ గ్రంథంలో చూడవచ్చు. ఆది కాండం చూడండి, 41వ అధ్యాయం. 41వ అధ్యాయం ఆది కాండ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఆది కాండం 40 కూడా మనం చదువుకోవచ్చు. 40లో చూడండి, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందని యోసేపుతో చెప్పను మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు, ఫరో రాజుగా ఐగుప్తు దేశానికి ఉన్నాడు. కానీ ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరో యోసేపుతో ఈ మాటలు ఆయన చెప్తా ఉన్నారు 41లో కూడా. మరియు ఫరో, చూడము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నానని యోసేపుతో చెప్పను అని చెప్పాను. ఐగుప్తు దేశం మీద యోసేపుని అధికారిగా నిర్ణయించినటువంటి ఫరోని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఐగుప్తు దేశంలో అధికారిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. అధికారం అంటే ఆయన ఏమైనా చేయడానికి అధికారం కలిగినటువంటి వాడని అర్థం. కాబట్టి ఇక్కడ ఫరో యోసేపుకి ఆ దేశంలో ఏమైనా చేయడానికి యోసేపుకి ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నేను అధికారి మనం చూస్తున్నాం. సరే, ఆ 42లో కూడా, మరియు ఫరో తన చేతిలో తన ఉంగరం తీసి యోసేపు చేతులు పెట్టి సన్నపు నారపట్టులు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసులు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించుకున్నప్పుడు వందనములు చేయడని అతని ముందర ధనులు కేకలు వేసి అట్లా ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించాను అని మనం చూస్తున్నాం. అధికారి, మనము తిమోతికి రాసిన పత్రికలో తీసుకున్న అంశంలో మనకి ఏంటంటే అధికారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. ఈ ముగ్గురు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ అధికారి ఐగుప్తు దేశంలో యోసేపును రాజుగా ఉన్నటువంటి ఆ ఫరో నియమించిన వాడిగా మనం చూస్తున్నాం. నియమించినటువంటి వాడు లేక ఆ అధికారాన్ని యోసేపుకు ఆయన ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. 46వ వచనంలో చూడండి, 46వ వచనంలో యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడై ఉండేను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేసెను అన్నాడు. ఐగుప్తు దేశం అంతటా సంచారం చేసినటువంటి వాడు. యోసేపుని అధికారిగా నియమించిన తర్వాత యోసేపు ఏం చేస్తున్నాడు? ఐగుప్తు దేశం అంతా కూడా సంచారం చేసి చూస్తా ఉన్నాడు. ఎందుకు సంచారం చేస్తున్నాడు అంటే ఐగుప్తు దేశంలో మీద అధికారం ఆయనకు ఇవ్వబడింది కాబట్టి ఈ దేశంలో లోపాలు ఏమున్నాయో, అవసరాలు ఏమున్నాయో వాటన్నిటిని ఆయన పరిశీలన చేసి చూస్తున్నటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. ఒక అధికారి చేయవలసినటువంటి పనిని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఏమి ఉన్నటువంటి వైఖరి లేకపోతే నిఘా ఎలాగైనా యోసేపు ఉందో ఇక్కడ మనం చూస్తూనే ఉంటా ఉంటున్నాం. 46లో ఉన్న మాట అదే మనం చూస్తున్నాము.
47-48 వచనాలు కూడా చదివితే ఒక మాట మనం చూస్తా ఉన్నాం. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరంలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరములు ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిల్వ చేశాను. ఏ పట్టణము? చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యము ఆ పట్టణం మంది నివసించాను అని చెప్పాడు. ఇక్కడ ఒక మాట చేశాడు. ఐగుప్తు దేశమంతా సంచారం చేశాడు. ఐగుప్తు దేశంలోనికి రాబోతున్న కరువును ఆయన గుర్తించినటువంటి వాడిగా మనం చూస్తున్నాము. గుర్తించి ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో కాదు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి ధాన్యాన్ని ఏం చేశాడు? ఆ కరువును అరికట్టడానికి ఆ ధాన్యాన్ని నిల్వ చేసినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఎవరి వరకు? వారి దేశంలో ఉన్నటువంటి ప్రజలు కరువుగా వారు ఉండకుండా, ఒకవేళ కరువులా వారు నష్టపోతారేమో అని ఆయనను అధికారిగా నియమించాడు. కాబట్టి అధికారం కలిగిన ఆ వ్యక్తి చేయవలసిన పని ఆ దేశంలో సంచారం చేసి చూసి ఈ దేశానికి ఆహారంతో అవసరమని చుట్టుపక్కల ఉన్నటువంటి ధాన్యాన్ని అంతటిని ఆయన కొనినటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. కానీ కొలవటానికి కూడా ఏం లేదంటే అవకాశము లేనటువంటి ధాన్యాన్ని ఆయన కొన్నాడు. దేనికో తెలుసా? రాబోతున్నటువంటి కరువును ఎదుర్కోవడానికి ఆయన చేసినటువంటి ప్రాముఖ్యమైన పని. ఒక అధికారి చేతికి అధికారం ఇవ్వబడిన తర్వాత ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుని వారి కొరకు ఏది అవసరమో దాన్ని ముందుగా సిద్ధపరిచి వారికి లోపం లేకుండా, లోటు లేకుండా చేయవలసిన పని అధికారిది కానీ రాజుది కానీ. ఇంకొక మాట రాజుల గ్రంథం 1వ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ కూడా ఒక మాట మనం చూడొచ్చు. రాజులు 1వ గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుతాం. ఈ దాసుడైన నేను కూడుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టటయు వారి విశాల దేశంలో తనకి చేయటయు అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగల వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి ఈ జనులకు న్యాయం తీర్చినట్లు ఈ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయము. చాలండి. ఇక్కడ సొలొమోను గారు దావీదు తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయబడి రాజుగా అధికారాన్ని చేతపట్టినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈయన రాజుగా మనం చూస్తున్నాం. అధికారులు కానీ రాజులు కానీ చేయవలసినటువంటి పని రీతిని ఇక్కడ మనం తేటగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. రాజు అయిన తర్వాత పట్టాభిషేకం సొలొమోనుకి చేయబడిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి సొలొమోను గారు ఇలా చెప్తా ఉన్నాడు, అయ్యా ఈ రాజ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న ప్రజలకు న్యాయం జరగాలి. ఏం జరగాలి? ఏం జరగాలి? న్యాయం జరగాలి. న్యాయం జరగాలనే కోరుకునే ఆ అధికారి కానీ రాజు కానీ ఎవరు? సొలొమోను. ఏమంటున్నాడు? నాకు న్యాయం జరగాలని అంటం లేదు, నా కుటుంబం న్యాయం జరగాలని అంటం లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఆయన ఒక రాజుగా ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన దేవుడితో చెప్పే మాట, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏం జరగాలంటే న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే నాకు జ్ఞానం కావాలి. ప్రతి వారు కూడా అన్యాయం జరగకుండా వారు నెమ్మదిగా సుఖంగా వారు ఉండాలంటే వారికి తగినట్టుగా నేనేం చేయాలో అది చేయడానికి నాకేం కావాలంటే జ్ఞానం కావాలి ప్రభువా అని అడుగుతా ఉన్నాను. ఎంత మంచి రాజు అండి. అసలు జనాలు క్షేమం కోరే అధికారి ఉన్నారండి బైబిల్లో తప్ప. ఇందులో కూడా జనాన్ని హింసించే వాళ్ళు ఉన్నారు, అధికారులు కానీ రాజులు కానీ. జనానికి అంటే నష్టపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. సిరియాయులు గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి సోమ్రోన్ అంటే ఆ మొట్ట వేసి అక్కడ ఉన్నటువంటి వారిని బానిసలుగా తెచ్చిన వారు కూడా ఉన్నారు. సరే, ఇక్కడ మనం చూస్తా ఉంటున్నప్పుడు సొలొమోను గారి జీవితంలో ఎంత ఆశీర్వాదాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. ఒకసారి మనము ఆలోచన మనం చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఈయన అంటున్నాడు కదా, ఆ ప్రజలకు న్యాయం చేయగలిగినటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని నాకు దయచేయాలి. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి నీకు సంపదిస్తున్నా, దీర్ఘాయుష్నిస్తున్నా, ఈ దేశంలో నెమ్మదిగా ఉండినట్లు కూడా నీకే అట్టి జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను ప్రభువు చెప్పాలి. ఈయన అడిగిన ఒకటే కానీ ఆయన ఇచ్చినవి ఏంటంటే చాలా కూడా ఆయన ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట దినవృత్తాంతంలో 2వ గ్రంథం చూడండి,
అధ్యాయంలో 20 అధ్యాయంలో మాట ఉంది. 30 వచనంలో 20 అధ్యాయం 2:30 ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించను. కాగా యెహోషాపాతు రాజ్యము నెమ్మదిగా ఉండేది. ఇంకొక అధికారైన రాజు ఇక్కడ మనం చూస్తున్నాము. తన అధికారంలో తన రాజ్యము నెమ్మదిగా ఉన్నది అక్కడ మనం చూస్తున్నాం. నెమ్మది నాయకుడు బట్టి దేశంలో నెమ్మది ఉంటుంది, రాజును బట్టి ఆ ప్రజలకు నెమ్మది ఉంటుంది. ఆకలి అనేది ఎరుగకుండా సమృద్ధిని ఇచ్చేదిగా మనం చూస్తా ఉంటున్నాం. ఒక మాట చెప్పి రెండో మాట మనం వెళ్దాం. 14వ అధ్యాయంలో చూడండి. 14వ అధ్యాయం. అబియా తన పితరులతో కూడా ఆయన దినముగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను. అతని దినములలో దేశము 10 సంవత్సరములు 10 సంవత్సరములు నెమ్మది పొందినాయి. ఆశ ఏలుబడిలో అధికారిగా రాజుగా ఉన్న కాలంలో 10 సంవత్సరంలో ప్రజలకు నెమ్మదిని ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? ప్రశ్న వేసుకోండి. వచ్చిన మాట 10 సంవత్సరాల పాలనలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఆశ పరిపాలనలో నెమ్మది, ప్రజలకు నెమ్మది, అధికారులకు నెమ్మది, రాజులకు నెమ్మది, ఆ ప్రజల జీవితంలో నెమ్మదిని ఆయన కలుగు చేసినటువంటి వాడిగా మనం చూస్తా ఉంటున్నాం. ఇప్పుడు చెప్పండి, రాజుల కొరకు అధికారుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆ దేశ ప్రజలలో నెమ్మది ఉండాలా, కరువు లేనిదిగా ఉండాలా, జ్ఞానం కలిగిన న్యాయము ఆ ప్రజలకు జరిగా అందుకలిగించే ఆ నాయకుడి కొరకు, ఆ అధికారుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన. 10 సంవత్సరాలు నెమ్మది కలిగిన ఆశ ఏలుబడిలో తన రాజ్యానికి నెమ్మది ఇచ్చాడు. 10 సంవత్సరాలు జరిగిన 10 సంవత్సరాల్లో ప్రజలకు నెమ్మది ఉందా? చెప్పండి, నెమ్మది ఉందా? ఆలోచన చేయాలి. మనం దేవుని గ్రంథంలో అధికారుల కొరకు ఎందుకు దేవుడు అధికారులుగా ఉంచాడో ఆ విషయంలో మనం చూస్తున్నటువంటి వారంగా ఉన్నాం. సరే, మరొక భాగాన్ని మనం దాటుకొని మనము ముందుకు వెళ్ళిపోతున్నాం. సరే చూడండి, ఆ ఎస్తేరు గ్రంథానికి ఒకసారి మనం రెండవ మాట మనం చూస్తా ఉన్నాం. ఒకటి మనం చదువుతున్నాం. ఎస్తేరు గ్రంథంలో దేవుడు నియమించినటువంటి మాట మనం చూస్తాం. మొదటి అధ్యాయం 22వ వచనం. 22వ వచనం చదవండి. 22వ వచనం. 414వ పేజీ నెంబర్. ఎస్తేరు మొదటి అధ్యాయం 22వ వచనం. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాష అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవాలని ఆజ్ఞ ఇచ్చి, ఇక్కడ మనం చూస్తాం. సరే, మనకు అంత అవసరం లేదు. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెను. ఇది రెండవ మాట. మొదటి అధికారిని మనం చూసాం. వాళ్ళు రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు. ఇక్కడ ఇంటిలో అధికారి, ఆయన దేశం మీద అధికారి, ప్రజలకు అధికారి, ప్రజలపైన రాజు. ఇంటిలో ప్రతి పురుషుడు యజమానుడు ఏమన్నాడంటే ఇంట్లో రాజు, లేకపోతే ఆ ఇంటికి ఆయన అధికారి. తీసేయడానికి ఏమి లేదు. అదే కుదరదు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నీవు ఉద్యోగం చేయలేదు కాబట్టి నేనే అధికారిని అంటే బైబిల్ ఒప్పుకోదు. ప్రభువు ఒప్పుకోడండి. మనం ప్రభువును ఫాలో అవుతున్నాం, దేవుని వాక్యాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఇక్కడ లేకపోయినా ఇంట్లో అధికారి ఎవరు? ప్రతి పురుషుడు ఆ ఇంటికి అధికారిగా ఉన్నాడు. గమనించారు, దేవుడు ఆ ఇంట్లో పురుషుని ఏం చేశాడంటే ఒక అధికారిగా ఆయన చేసినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఒక స్త్రీని, ఒక పురుషుని దేవుడు ఏం చేశాడంటే జతపరిచి వారిని వివాహమైన బంధం చేత ఒకటి చేసి ఆయన చెప్తున్నాడు, నీవు ఇంటికి అధికారి. వెరీ కేర్ఫుల్ యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే నువ్వు అధికారి, ఆ ఇంటికి నీవే రాజు. కింగ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, లేకపోతే నీ ఇంటికి నీవే రాజు.
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటికి రాజు అయినటువంటి ఆయనకి ఇచ్చినటువంటి ఆ పనుల్లో మాట మనము ఎఫెసీ పత్రికలో మనకి బాగా ఎరిగిన సందేశమే 5వ అధ్యాయం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటున్నాం మాట. 5వ అధ్యాయం 23వ వచనం, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. హెడ్, భార్యకు శిరస్సు అంటే అధికారి. ఈ టోటల్ బాడీకి అధికారం కలిగినటువంటి ఈ శిరస్సును దేవుడు పెట్టి ఈ శిరస్సుకు ఒక పేరు చెప్పాడు. పురుషుడు లేక నీ భర్త నీకేమై ఉన్నాడంటే అధికారిగా ఉన్నాడు. లేకపోతే ఈ శరీరానికి నువ్వు అధికారిగా ఉన్నావు, ఈ ఇంటిలో నీవు అధికారి అని చెప్పాడు. కాబట్టి నేను శిరస్సుగా నియమించాను అన్నాడు. దేవుడు ప్రణాళికలో, దేవుడి ఉద్దేశంలో ఏది తక్కువ చేయడం, ఎక్కడ కూడా రాంగుగా ఆయన దేనిని కూడా నిర్ణయించుకోవడం మనం చూస్తా ఉన్నాం. అందుకని సంఘానికి ఎలాగైతే క్రీస్తు శిరస్సుగా ఉన్నాడో ప్రతి పురుషుడు భార్యకి ఏమైనాడు, శిరస్సు అయి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడు, శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, భార్యలారా మీ పురుషులకు మీరేమై ఉండాలా, లోబడి. ఎందుకు లోబడాలి? ఆయన అధికారి. ఇది వాక్యం, ఆయన అధికారి. మనం లోబడాలి అంటే ఆ పురుషునికి లేక ఆ భార్యకు వాళ్ళు ఏమవ్వాలంటే ఆ భార్య లోబడవలసినటువంటి అవసరం ఉంది. సరే, భార్య లోబడాలి, మరి పిల్లలు లోబడాలి. కుమారులు ఉన్నారా, కుమార్తెలు ఉన్నారా, అలాగే వీరు కూడా ఏం చేయాలా, ఆయనకు లోబడాలి. లోబడాలి కాదా అని ఆ క్రమాన్ని వ్యతిరేకించి ఆయన ఇంట్లో పనులు చేయడానికి కూడా లేదు. ఇక్కడ చెప్పాడు, నీవు శిరస్సుగా ఉన్నావు, నువ్వు అధికారిగా ఉన్నావు, కాబట్టి నీకు లోబడాలి. అలాగే నువ్వేం చేయాలా, ప్రేమించాలి అని చెప్పాడు. పెళ్లి పక్షాన్ని అనుకోకండి. ఈ వాక్యము పెళ్లికి మాత్రమే పరిమితం కాదు, సంఘానికి సంబంధించిన వాక్యం. ఎఫెసీ పత్రిక సంఘానికి సంబంధించింది, కానీ పెళ్లికే పరిమితం కాదు. కొన్ని వచనాలు చదివేసి దాన్ని పక్కన పెట్టేయడానికి లేదు. ఇక్కడ దేవుడు ప్రతి పురుషుడు ఇంటికి అధికారిగా నిన్ను చేశాడు. అలాగైతే ఆ భార్య నీ అండర్లో ఉంది మనం చూస్తున్నాము, పిల్లలు కూడా నీ అండర్లో వాళ్ళు ఉన్నారు మనం చూస్తున్నాం. ఈ పిల్లలకి కుమార్తెలకు ఆ భార్యకు నీవేమైనా అధికారిగా నీవు ఉన్నావు మనం చూస్తున్నాం. మరేం చేయాలి? సరే, ఇక్కడ చూడండి 25వ వచనంలో మనం చదువుకున్నాం. సరే, 30వ వచనంలో 29-30, తన శరీరం ద్వేషించువాడు ఎవడు లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకోవాలి అని చెప్పాడు. దేవుడు ఒక కుటుంబంలో ఒక పురుషుని అధికారిగా, రాజుగా నియమించిన తర్వాత నీవేం చేయాలి, నీ భార్యను, నీ పిల్లలను ఏం చేయాలా, ప్రొటెక్షన్, నీ వారిని సంరక్షించాలి. నీకు దేవుడు ఆ పని అప్పగించాడు. ఒక దేశ నాయకుడికి దేశ ప్రజలు క్షేమాన్ని అప్పగించినట్లుగా ఇంట్లో అధికారిగా, రాజుగా నిన్ను ఆయన చేశాడు. వాస్తవే కానీ అధికారాన్ని చలాయించి మనం ఆ కుటుంబానికి క్షేమం చేస్తున్నాము అనంటే ఆ భార్యకు ప్రొటెక్షన్ గా ఉన్నావు, ఆ భార్య సంరక్షణ నీ చేతిలో ఉంది, నీ కుమారులు ఆ సంరక్షణ నీ చేతిలో ఉంది, నీ కుమార్తెలు సంరక్షణ నీ చేతిలో ఉంది. రోజులుగా నీ కుటుంబం మీద సంరక్షణ అనేది నీ చేతికి అప్పగించబడింది. దానికి నీవు అధికారి, దానికి నీవు రాజు. దేవుని వాక్యం మాట్లాడతాం. అక్కడ రెండో విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు, సంరక్షించి నెక్స్ట్ ఏంటంటే పోషించాలి అని చెప్పాలి. ఏం చేయాలా? వాక్యం మీద చెప్పుకుంటున్నామండి, నేను ఇందులో పురుషునే, నాకు ఉంది ఇది. నీకు ఇలా చెప్తే ఇంకొక 4 నా వైపు ఉన్నాయి, అది కూడా నేను గుర్తించాలి. వాస్తవం ఎక్కడ వాక్యం చెప్పున్నాను ఆలోచించి నేను చెప్తా ఉంటాను. ఆయన అన్నాడు పోషించాలి అంటే వారికి ఆకలి అనేది తెలియకుండా కుటుంబాన్ని నీవే పోషించుకోవాలి. పోషించాలని ఏం చేయాలా? పురుషుడు ఏం చేయాలా? డ్యూటీ చేయాలా. దేవుడు చెప్పాడు ఆదాములకు, నీవు చెమటూర్చి కదా నీ భార్యను, నీ పిల్లలను నువ్వు పోషించుకోవాలి. ఇది నియమం. దైవ గ్రంథంలో మాత్రమే పని చేయని వాడు భోజనం చేయకూడదు. కొంతమంది పని చేయరు, కొంతమంది వాళ్ళ భార్య లేకపోతే ఆ తల్లిగా ఉన్న ఆమె
ఆ పిల్లలతో వారిని ఎలా పోషించుకోవాలో అని ఆలోచన చేస్తూ ఉంటది, సతమతం అయిపోతూ ఉంటది. ఆయన దారికి తిరిగినట్లుగా ఉంటారు. పొద్దున వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు. లేకపోతే ఏ పని పట్టించుకోరు. బియ్యం ఉన్నాయో తెలియదు, కూరగాయలు ఉన్నాయో తెలియదు, కిరాణా ఉన్నదో తెలియదు, పిల్లలు ఫీజు కట్టలో తెలియదు, గ్యాస్ అయిపోయిందో తెలియదు, కరెంట్ ఫీజు కట్టలో తెలియదు, ఏమీ తెలియదు. ఐ డోంట్ కేర్ ఎనీథింగ్ అంటాడు. బయటికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు. సాయంత్రం మాత్రం ఫుడ్ పెట్టాలి భార్య కదా అని చేయాలా? నువ్వేమధికారివి? నువ్వు అధికారువా? నువ్వు రాజువా? కానీ దేవుడు అలా చెప్పలేదే. సంరక్షించు, పోషించు, దానికి నిన్ను అధికారిగా ఉంచాను, దానికి నిన్ను నీ కుటుంబానికి రాజు చేశా. నువ్వు ఈ రూల్స్ పాటించవలసిందే. సొంత శరీరమును ఎవరు కూడా గాయపెట్టుకోరని చెప్తా ఉన్నారు. మనం క్రీస్తు శరీరం అవయంలో ఉన్నామని చెప్పాడు. ప్రతి వాడు దాన్ని పోషిస్తున్నాడు, సంరక్షించుకుంటున్నాడు. ఈ శరీరాన్ని అంటే ఒక కుటుంబానికి దేవుడు మనల్ని నాయకుడిగా చేశాడు, లేకపోతే అధికారిగా చేశాడు. ఆ కుటుంబానికి ఒక రాజుగా చేశాడు. దేనికంటే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. నోవహుతో దేవుడు చెప్పాడు, నోవహును పిలిచాడు. ఆల్రెడీ నేను ఇక్కడే ఉన్నాను ప్రభువా, నీ ఆజ్ఞ సెలవు అన్నాడు. నీకు నీ ఇంటి కొరకు ఒక వారి నుంచే రైట్ చేసుకో. ఎందుకంటే ఈ ఇంటికి నువ్వు అధికారి, నీవే ఆ వారిని సిద్ధం చేసుకో. ఎందుకంటే వారికి ప్రొటెక్షన్, వారిని రక్షించుకోవాలి ఈ జలప్రయోగం నుండి. కాబట్టి నీ భార్య కొరకు, నీ కుమారుల కొరకు, నీ కుటుంబం కొరకు వారిని రక్షించుకోవడానికి నీ ఒక వారిను సిద్ధం చేయాలి. ఎందుకంటే ఈ కుటుంబానికి నీవు అధికారి. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని దేవుడు చెప్పాలి. దేవుడు ఆస్వాదించుతూ పని చేయొచ్చు, వాస్తవమే. కానీ ఇంట్లో పరిధి ఉంది. భార్యకు కూడా గృహ పరిపాలన నాయకత్వం ఇచ్చాడు దేవుడు. అది తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మనది ఆంశం కాదు, మనంత అధికారి రూట్లో వెళ్ళిపోతాం. దేవుడు ఒక కుటుంబానికి ఇచ్చిన ఆ గొప్ప అధికారాన్ని మనం చూస్తామంటున్నాం. 3వ అధికారాన్ని మనం చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథానికి వెళ్ళి 3వ అధికారం. ఒకటి అధికారులు, రాజులు మనం చూసాం. 2వ అధికారం అంటే ఒక కుటుంబానికి దేవుడు అధికారిగా నిన్ను నియమించిన వాడిగా మనం చూస్తున్నాం. ఆ కుటుంబము క్షేమము, యోగము నీ చేతులకి దేవుడు అప్పగించాడు. దాన్ని మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞయించాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనే కదా నీవు నా మందిరం మీద అధికారిపై నా ఆభరణములను కాపాడువాడవదు. మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచున్న భాగ్యము నీకిస్తున్నా. సరే, ఇక్కడ ఉన్న మాట ఏంటంటే మనం ఆలోచన చేస్తున్నాము. యెహోవా సెలవిచ్చినది నేను వస్తున్నాను మరలా సరే. అసలు ఇక్కడ ఉన్న మాట, యెహోషువ మరిన వస్తువులను ధరించుకున్న వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వాడిలో నిలిచి ఇక్కడ నిలబెట్టుకో తీసుకువేయడానికి అనిపించాను. ఇక్కడ ఉన్న మాటలు కూడా మనము ఆలోచన మనం చేస్తా ఉన్నాం. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, యెహోషువ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ అంటే మోషే కాలంలో ఉన్నటువంటి యెహోషువ కాదు, కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ 3వ అధ్యాయంలో మంత్రి వచ్చింది. ఇతను యాజకుడైనటువంటి యెహోషువ గురించి మాట్లాడుతూ 6వ వచనంలో, అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలా ఆజ్ఞయించెను, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుతూ నేను నీకు అప్పగించిన దాన్ని భద్రపరుచుకొని గైకొనేట్లా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడు అవుతావు అని చెప్పాడు. యెహోషువతో దేవుడు ఆ ప్రధాన దూతతో ఒక మాటలు మనకి పలుకుతావు. ఏమిటంటే, నీవు నా మందిరం మీద అధికారిగా ఉంటావు అని చెప్పాడు. 3వ అంశం ఏంటంటే, మందిరం మీద అధికారి. మనం చూస్తున్నాం దేని అధికారి? మొదట దేశం మీద అధికారి, 2వది కుటుంబం మీద అధికారి, 3వది మందిరం మీద అధికారి. లేకపోతే తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే మందిరం అనగా జీవం గల దేవుని సంఘము అని చెప్పాడు. దేవుని మందిరంలో
లేకపోతే సంఘంలో ఇక్కడ ఆయన చెప్పిన మాట అంటే ఒక అధికారిగా దేవుడు సంఘానికి ఒక అధికారిగా నేను నియమించాను అని చెప్తా ఉన్నాను. ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే ఒక మాట చూడండి, 20 అధ్యాయంలో 28వ వచనాన్ని చదువుదాం. ఏం చేయాలి? మందిరం మీద లేకపోతే సంఘం మీద దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఏం చేయాలని ఇక్కడ చెప్తున్నాడు. 28 వచనము అపోస్తలుల కార్యములో అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్త మందను కూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని కూర్చియు జాగ్రత్తగా ఉండి. చాలండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. దేవుని మీద అధికారిగా ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అన్నమాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘంలో కాయటానికి నిన్ను అధికారిగా ఉంచాడు. ఏం చేశాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘాన్ని కాయటానికి ఒక అధికారిగా, సేవకులుగా చేసి, పెద్దలుగా చేసి, పరిచారకులుగా చేసి మనకి ఏం చేశారంటే ఆ సంఘాన్ని అప్పగించారు. దేనికంటే కాయాలి, ఆ సంఘాన్ని మేపాలి, ఆ సంఘాన్ని బాగోగులు మనం చూడాలి. సంఘం మీద అధికారం ఏంటంటే సేవకులు పెద్దలుగా ఉన్నటువంటి గొప్ప భాగ్యమే. ఆయన చెప్తున్నాడు ఆ మందిరం మీద అధికారిగా ఉండటానికి, లేకపోతే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆ సంఘాన్ని కాయడానికి దేవుడు నీకు అప్పగించిన పని ఏంటంటే కాయాలి. గొర్రెలు ఉన్నాయి, పొలంలోకి తీసుకుని వెళ్ళాం, గొర్రెలను ఆయన మేపుతున్నాడు, కాస్తా ఉన్నాడు. అవి వేస్తా ఉంటాయి, కానీ కాయటం అంటే చుట్టుపక్కల చూసుకోవాలి. గొర్రెల మంది అక్కడే ఉంటుంది, మందరు చూడడం బయటికి చూస్తూ ఉంటాం. నాయకులు, సీఎం గారు కానీ ఎవరైనా ఒక మీటింగ్లో స్పీచ్ ఇస్తున్నారనుకోండి, కళ్ళజోడు నల్ల కళ్ళజోడు పెట్టుకొని ఇద్దరు ఉంటారు, 2 పక్కల ఇలాగే ఉంటారు కథల్లో. కానీ వాళ్ళు చూసే రూట్ వేరు. ఎందుకు? ప్రొటెక్షన్ ఎవరికి? సీఎం గారికి. వాళ్ళు ఏం చూస్తారంటే ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో దూరం నుంచి వాళ్ళు నిఘా చూస్తారు. గొర్రెల మంద కూడా అంతే. గొర్రెల మంద నీ ముందు ఉంటుంది కానీ గొర్రెల మీద కాదు. గొర్రెలని అటాక్ చేయడానికి ఏం వస్తుందో దాన్ని ఏం చేయాలా? దాని మీద మన దృష్టి ఉండాలి. దాని కొరకు దేవుడు ఇచ్చిన అధికారం, దాని కొరకే దేవుడు ఇచ్చినటువంటి ఆ సంఘం మీద ఆ బాధ్యతలను మనం చూస్తా ఉంటున్నాం. అది ఎంత ఆ గొప్ప భాగ్యం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆయన చెప్పాడు చూడండి, 29వ వచనాన్ని చదువుతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించరని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. ఎవరు వస్తున్నారు? క్రూరమైన తోడేలు వస్తా ఉన్నాయి. క్రూరమైన తోడేలు వారు ఎక్కడి నుంచో రారు, మందులో నుంచే వస్తారు. మందులో నుంచే వారు తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. అలాగే మందులో నుంచే వారు వస్తారు కానీ ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలకు వారు ఏమాత్రం కూడా ఆ చోటు ఎవరో, అవకాశం ఎవరో అని మనం చూస్తూ ఉంటున్నాం. తోడేళ్ళు వస్తాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు. దుర్బోధకుల గురించి చెప్పాడు. అంత్య దినములలో చెప్పాడు. అంత్య దినములో అపాయకరమైనటువంటి దినములు వస్తున్నాయి. అంత్య దినములో అబద్ధముల బాధ ఉంది, దెయ్యముల బాధ ఉంది, అలాగే మనుషులను మొదలు పెట్టే బాధ ఉంది, దుర్బోధ ఉంది అన్నాడు. ఎవరి తోడేలంటే దుర్బోధ. మందులో నుంచి దుర్బోధ చెప్పి అయ్యో గొర్రెలను తీసుకువెళ్ళిపోవడానికి వారు చేసే ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. బయట నుంచి జ్ఞానం వేయచ్చు. అబద్ధ గ్రంథంలో చెప్పాడు, వారు జ్ఞానం వేస్తూ ఉన్నారు. అవును, రొట్టె ముక్కలు విసురుతా ఉన్నారు, లేకపోతే ఏమైనా చేస్తా ఉన్నారు. దేని కొరకంటే మందను పాడు చేయడానికి అనేక మంది వారు కాసుకుని ఉన్నటువంటి వారు ఉన్నారు. అందుకనే మనం ఎట్లున్నామంటే దినములు చెడ్డవి కనుక ఈ సమయాన్ని దినములు చెడ్డమంటే దుర్బోధలు, తోడేలు లాంటి మందని కనికరించినటువంటి వారు ఈడ్చుకుని వెళ్ళిపోయేవారు ఉన్నారు. అలాగైతే వారిని ఏం చేయాలా? నువ్వు కనిపెట్టు. అలాంటి వారిని కనిపెట్టు. ఆ తోడేలను కనిపెట్టు. గుంట నక్కలను నువ్వు కనిపెట్టు. ఆ పొలంలో తగలబెట్టి ఆ గుంట నక్కలను నువ్వు కనిపెట్టు. నీ పొలంలో పాడు చేసే సేవ పుట్టలను నువ్వు కనిపెట్టు. దిమాగ్ కింద కొడతావు,
ఎండ్రైన కొట్టవు, ఫుల్గా కొట్టవు, కొట్టాలి. ఇదిగో ఏది దిమాకం ఎండ్రైన్ ఏదైనా చీడ పురుగులకి ఇదే, మిడతలకి ఇదే, అసలు పురుగులకి ఇదే, దొంగల పురుగులకి ఇదే, దేనికైనా యాంటీబయాటిక్ మెడిసిన్ వాడవలసిందే. ఎందుకంటే నేను నేను అధికారంలో వచ్చాను. వీరి క్షేమం నీ చేతిలో ఉంది, మన చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. ఈ అధికారము ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి వారి క్షేమాన్ని మనం చూడవలసిన వాడు. ఎందుకంటే అధికారిగా ఆయన సంఘంలో మనం చేసినటువంటి వాడు. విడుదల దినాలు చాలా విడుదల మనం ఉన్నటువంటి దినాలు మనం ఆలోచన చేస్తే ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం సేవకులైనా, పెద్దలైనా, ఎవరైనా విశ్వాసులైనా ఆ మందను మనం ఇచ్చేది కాయడానికి ఆయన ఇచ్చాడు, మేపడానికి ఇచ్చాడు, దుర్పాలను ఖండించడానికి ఇచ్చాడు. గలతీయులకు కూడా చెప్పారు, అయ్యో మీరు ఎందుకు ఇంత త్వరగా తిరిగిపోయారు, ఇంత భిన్నమైన బోధకు మీరు ఎలా తిరిగిపోయారు? గలతీయులకు 1:6 ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? ఎవరు మిమ్మల్ని భ్రమ పెడితే ఆత్మానుసారంగా ఉండవచ్చున మీరు ఎందుకు ఇలా అయిపోయారని ఎంతగా పౌలు బాధపడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన అధికారి, నీ అధికారి, మనకి అధికారం దేవుడు ఇచ్చాడు ఈ సంఘం మీద. దేనికంటే ఆ గురిన కాయడానికి. చూడమాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 9:5 చదువుతాం. ఇతరులు మీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై అన్నాడు. ఆమేన్. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం, పితరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, నిరంతరము స్తోత్రార్హుడైన. యేసు క్రీస్తు ప్రభు గురించిన ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఇందుకు ముందు గురించి 3 మనం మాట్లాడుకున్నాం, కానీ అధికారాలు ఉన్నాయి, కానీ ఏమి లేదంటే సర్వాధికారి అనే మాట లేదు. ఎందుకంటే ఒక రాజ్యానికి అధికారి, ఒక ఇంటికి అధికారి, ఒక సంఘానికి అధికారం మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు గురించిన ప్రస్తావనలో మనం ఆలోచన చేస్తే ఈయన ఎలాంటి వాడంటే సర్వాధికారి అయిన దేవుడు, అంటే సర్వం మీద అధికారం ఇవ్వబడిన. ఒకరిని తప్పించగలడు, ఒకరిని హెచ్చించగలడు కదా. దావీదుతో చెప్తున్నాడు, దావీదా, సమూయేలు గ్రంథం మనందరికీ నేను వెళ్ళట్లేదు, సమూయేలు గ్రంథం తీయాలని తీసుకొచ్చి 16:1 ఉంది. 16వ అధ్యాయం సమూయేలు గ్రంథం. ఆయన అంటున్నాడు, ఇదిగో రాజుగా ఉన్నటువంటి సౌలును నేనేం చేస్తున్నానంటే తీసివేస్తున్నా. ఇతన్ని నిరాకరించి కదా యెషయా కుమారులో ఒకడైన దావీదును నేను రాజుగా ఏం చేస్తున్నాను, నియమించబోతున్నాను అని చెప్పాడు దేవుడు. సౌలును రాజుగా ఉన్నాడు, తీసేస్తున్నాడు. ఎవరిని ఎక్కిస్తున్నాడు? దావీదుని ఎక్కిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది. ఒకరిని తీయగలడు, ఒకరిని హెచ్చించగలడు. ఎవరి చేతిలో ఉందంటే సర్వాధికారం కలిగినటువంటి దేవుని చేతిలో ఆ గొప్ప భాగ్యము ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తా ఉంటున్నాం. ఒక భాగం చదువుతామా? దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథానికి ఒకసారి మనం ఉన్నాం. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 24-25 వచనం చదువుతున్నాను. కావున ఆయన ఎదుట నుండి ఎర చేయి వచ్చి ఈ రాతను రాసిన శాస్త్రం ఏమనగా మెనే మెనే టెకెల్ ఉపార్షన్. ఈ వాక్య భాగం ఏమనగా నేను అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించెను, సమాప్తం చేసిన. మేనే మేనే టేకే ఉపార్షణని ఒక వాక్యం రాస్తా ఉంది. బెల్షస్సాజరు అదిగో అక్కడ రాజుగా ఉన్నాడు కదా. ఆయన రాజుగా ఉన్నటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. ఆ బబులోను దేశంలో ఆయన రాజు అయినటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, ఆయన ఏమన్నాడంటే నీ యొక్క ప్రభుత్వాన్ని నేను తీసేస్తా ఉన్నాను, నీ అధికారాన్ని నేను తీసేస్తా ఉన్నాను. ఏమిటంటే నేను లెక్క చూస్తాను, నా లెక్కతో నీ
పని ముగించబడింది అని చెప్పాడు. అదే మేనే టేక్ అనే మాట చెప్తుంది. మేనే టేక్ ఉపర్షన్. ఎందుకంటే నేనేం చేశాను, నిన్ను త్రాసులో నేను తోచగా నువ్వు తక్కువగా కనిపించావు కాబట్టి నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించారు అన్నాడు. నీ అధికారాన్ని ముగించబోతావు అన్నాడు. దేవుడు చెప్పేమాట, బెల్షస్సాజరు అధికారాన్ని రాజుగా ఉన్న ఆయన లెక్క చూశాడు. లెక్కల్లో తేడా ఉంది. నీవు నాకు తేడాగా కనిపించావు కాబట్టి నేనేం చేస్తున్నాను, నేను నిన్ను ముగిస్తా ఉన్నా. నీ ప్రభుత్వాన్ని ముగిస్తున్నా, నీ అధికారాన్ని ముగిస్తున్నా. ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతిలో ఉంది. యేసు ప్రభు సర్వాధికారి అయినటువంటి దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు కదా. ఆయనకి అధికారం ఉంటే ఆయన చెప్పాడు, ఈ గాలిని ఆయన గద్దించాడు. ఎందుకంటే ఆ గాలి మీద ఆయనకి అధికారం ఉంది. గాలి తుఫాను ఆగుంటే అక్కడ ఆగింది మనం చూస్తా ఉన్నాం. ఆయన దాని మీద అధికారం ఉంది. ఒక ఆయన వచ్చాడు, దెయ్యం పట్టినటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటి ఈయన ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎల్లో ఈయన నుంచి బయటికి వెళ్ళిపో అంటే అతనిలో నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే దురాత్మల మీద ఆయనకి ఏముంది, అధికారం ఉన్నట్లు మనం చూస్తున్నాం. అనేక మంది రోగులు వచ్చారు, గుడ్డివారు వచ్చారు. అందరినీ కూడా ఆయన నోటి మాట చేత బాగు చేసి ఆయన పంపించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. రోగాల మీద అధికారం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే శరీరం బట్టి ఈయన ఈ యొక్క వంశంలో పుట్టాడు కానీ, ఈ పితరుల్లో ఆయన పుట్టాడు కానీ, ఈయనకి సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్తున్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళాడు, లాజరు బయటికి రా అంటే చనిపోయిన వాడు లేచి బయటకు వచ్చినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. మరణము మీద ఆయనకి ఏముంది, అధికారం ఉంది. ఇన్ని అధికారాలు ఉన్నాయా? నాకు లేవే. నీకున్నాయా? లేవే. దేవునికి చాలా అధికారాలు ఉన్నాయి. ఇన్ని అధికారాలు ఉన్నాయి. ఇంకోటి చెప్పాడు మార్కు సువార్త 8వ అధ్యాయంలో, పాపములను జీవించడానికి మనిషి కుమారుడికి భూమి మీద అధికారం. ఏంటి అధికారం ఉంది? అధికారం దేవుడు ఇచ్చాడు. యేసు క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. నియమించబడినటువంటి వాడు. దేని కొరకు? సర్వ మానవులను వారి పాపం నుంచి విడిపించడానికి దేవుని చేత అధికారం పొంది ప్రత్యేకించబడి తండ్రైన దేవుడి చేత అభిషేకించబడి అభిషక్తుడిగా ఆ పాప నివారణ పని ముగించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. అందుకే యేసు ప్రభు సర్వాధికారైన దేవుడై ఉండి ఆయన పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. అధికారాన్ని ఏం చేశాడు అంటే మానవుల కొరకు ప్రాణం పెట్టాలి. అది ఆయన ప్రాణం పెట్టాడు, బలిగా పెట్టాడు. మానవుల పాపం పరిహరించబడాలంటే రక్తం చెందించాలి. ఆ రక్తము ఆ యేసు ప్రభువే కల్వరి శిలువలో చెందించాడు. ఆయనే నీ శిక్షను నా శిక్షను ఆయన భరించాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడే. కానీ పాపములో ఉన్న మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన తన రక్తాన్ని చెందించినటువంటి వాడు. మరణంలోనికి వెళ్ళి మరణాన్ని జయించగలిగినటువంటి దేవుడు. పాప నివారణ కొరకు ఏ దేవుడు రక్తము కాచాడో, ఏ దేవుడు నీ శిక్షను భరించాడో ఆయనకే అధికారం ఉంది. పాపాన్ని క్షమించే అధికారం ఇంకెవరికి లేదు. ఈ అధికారం కలిగిన యేసును నమ్మవా? ఇవన్నీ కలిసావా? సమయము కొంచెముగా ఉంది. వచ్చుతున్న వారు ఆలస్యం చేత వచ్చిందో, మీరే వచ్చిందో కీడే వచ్చిందో లేదు. వెరీ ఫాస్ట్. టైం చాలా స్పీడ్ గా వస్తా ఉంది, సమయం లేదు. అపవాది కొంచెం అందరూ చెప్పారు, ప్రియులు వీళ్ళు పెట్టాలి. అపవాది గైపులు చేసి మీరు చెడగొట్టడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏమింటున్నాం? దేవుని గురించినటువంటి ఆలోచన. నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసే అపవాది కూడా నీతో ఉంటాడు, నేను గలిబిలి చేస్తూ ఉంటాడు. కానీ ఆ మాట మనం వినడానికి ఛాన్స్ లేదు, మాట్లాడకూడదు. సర్వాధికారి ప్రభు మాట మనం విన్నాము. ఆయన చేతుల్లో మనం ఉంటాం. ఆయన రోగాన్ని బాగు చేయగలడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి తృప్తిగా భోజనం పెట్టిన దేవుడు. చనిపోయిన లాజరు లేచిన వాడు. దురాత్మను గద్దించినటువంటి దేవుడు. తుఫాను సృష్టిని గద్దించిన దేవుడు.
ఇంత బలశాలి, ఇంత సర్వాధికారి దేవుడు కేవలం నీ కొరకు శివుడు వేలాడు. కేవలం నీ కొరకు, నా కొరకు, నా పాపం కొరకు శిలువలో వేలాడి ఆ అధికారాన్ని ఆయన దగ్గర దుర్వినియోగం చేయకుండా ఆ అధికారాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. మన పాప విమోచన క్రైకముగా తన రక్తాన్ని చెందిస్తున్నాడు. ఈయన సర్వాధికారి. తన రక్తము ద్వారా మన పాపలను కడగటానికి ఆయనకే అధికారం ఉంది. ఈ నామం వల్లే కానీ ఆకాశం కింద మనిషిలో ఈ నామం రక్షణ లేదు. అందుకన్నాడు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయండి, యాచనలు చేయండి. ఎందుకంటే మనము సుఖముగాను నెమ్మదిగాను ఉండగలుగుతాం. మనం సుఖముగానే ఉండగలుగుతాం. ఒక అధికారి ఉన్నాడా? అధికారి గురించి ఎందుకు ప్రార్థించాలంటే మనం నెమ్మది కొరకు, దేశం నెమ్మది కొరకు అధికారి గురించి, ఇంట్లో యజమానుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? నా భర్త మానట్లేదండి. నిజమే, కొన్ని అలవాట్లు ఉన్నాయి. అంత బానిసత్వానికి వారు బందీలుగా ఉండిపోయారు. ఎందుకు మానసత్వం అలాంటి వారి ఉన్నారు. నాకు తెలిసిన వారు కూడా ఉన్నారు, నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భర్త జీవితంలో మారక ఎంతో రోగిస్తున్నటువంటి భార్యలు, స్త్రీలు ఉన్నారు. కానీ ప్రభు సహాయం చేస్తారు, ప్రభు తప్పు చూపిస్తారు. నువ్వు మోకరించి అలాంటి వాళ్ళ కొరకు మీ ఇంట్లో ఈ వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రార్థించి, సంఘము నడిపించే పెద్దల కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. సేవకుడు అంటే నీ జోబులో మనిషి కాదు, దేవునికి ప్రతినిధి, సంఘానికి దేవునికి మధ్యవర్తి. పెద్దలు కానీ సేవకులు కానీ. అందుకనే వారి మాటలు ఇంకా బోల్డని విషయాలు ఉన్నాయి. వారు ఆ దేవుడి వాక్యం బోధించినప్పుడు వారికి మనం విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలి. మూడు పనులు ఉన్నాయి. మందిరం కూడా కట్టబడతా ఉంది, ఇక్కడ స్టార్ట్ చేయాలి పని. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. అన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. అన్నింటిలో నువ్వు దేనికి అధికారిగా ఉన్నావు ఆలోచన చేయాలి. అధికారాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళవలసిన వారు. రేపు కూడా మీకు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకోవడంలో మీరు ఎలాగైనా వినియోగించుకుంటారో దేవుడికి అప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, మీరు కొనాల్సిపోతారు. ఈ సంఘాన్ని ప్రేమించిన ఆయన, సర్వాధికారం కలిగిన అధికారిగా మీరు ఉన్నాం. మీరు మాకు సహాయం చేస్తున్నారు. స్థానిక పెద్దలను ఆయన దేవజనులు ఎన్నుకుని సంఘ క్రమాన్ని నడిపిస్తున్నారు. ఇలాంటి చివరి దినాల్లో మేము ఉన్నాం కనుక మీరు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నం. స్థానిక సంఘ విశ్వాసాలను జీవించండి. కొంతమంది నిరాశతో ఉన్నారు, వారికి మంచి ఆత్మీయ శక్తిని దయచేయండి. చక్కటి ప్రసవం ఇచ్చిన తల్లి వీళ్ళ కుటుంబంలో కుమార్తె జన్మించడానికి సహాయం చేసావు, చక్కటి బిడ్డనిచ్చావు. ఆ బిడ్డ వారికి కిరీటంగా నువ్వు ఇచ్చావు. వృద్ధులకు కిరీటం అని చెప్పావు. నేను బట్టి వందనాలు. అలాగే మరి కుమార్తె ఉందినైనా ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనకు ప్రతిఫలం అయినా సంఘానికి దీన చెప్పిన వాక్యము మాలో ముద్రించబడినట్లు సహాయం చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి మాట్లాడి మీ అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన